వెల్కమ్ టు కీటాక్స్. ఆషామాషిగా తీసుకోవద్దు. తరచూ విదేశీ పర్యటనలు చేసేటట్టయితే గనక మీరు అక్కడే ఉండిపోండి బెటర్ అని చంద్రబాబు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. అవి ప్రత్యర్థులకు ఇచ్చిన వార్నింగ్లు కాదు, సొంత పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకే. అదేంటి అంతా కలిపి ఏడాది అయిందో లేదో చంద్రబాబు స్వరం ఇంత కరుకుగా ఎందుకు మారింది అని చూస్తే గనక ఒకటి కాదు 3 కారణాలు కనపడతాయి. ఆ 3 కారణాలు అర్థమైతే ఏపీ రాజకీయాల్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనకి అద్దంలో చూసినట్టుగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఆదమరుపుగా ఉండొద్దు, జనంలో ఉండండి అంటూ ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చినట్టుగా ఉంది. మామూలుగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంటే నిరంతరం ప్రజల్లోనే ఉండటము, ప్రజలకి ఏం కావాలో చేయడంతో పాటు ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పటం అనేది నిరంతర ప్రక్రియ. 5 ఏళ్లు ఎలాంటి బ్రేకు లేకుండా ఇది కంటిన్యూ కావాలి. కానీ ఏపీలో టీడీపీ మాత్రం దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం పెట్టుకుంది. జనంలోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళాలి అని చెప్పడానికి. దీంతో పాటు చంద్రబాబు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకి కఠినమైన వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, సీరియస్ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు. నేను కొందరిని పక్కన పెట్టడానికి కూడా సిద్ధమే అని మాట్లాడడం చూస్తే ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది అర్థమైపోతుంది. ఇలా ఎందుకు మాట్లాడారు అని చూస్తే గనక ఒకటి కాదు 3 కారణాలు కనపడతాయి. అవి ఏంటంటే, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్షేత్రస్థాయిలో వైసీపీ క్రియాశీలకం అవుతూ ఉండటము. ఎస్, హామీల విషయంలో కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విషయంలో కానీ పోరాటాన్ని బిల్డ్ చేయడం అనేది జగన్ ఏడాది తిరక్కమునిపై మొదలు పెట్టేశారు. మామూలుగా అయితే 11 సీట్లు వచ్చి పతనానికి పడిన తర్వాత లేచి తిరిగి తట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనం 2019 ఎన్నికల తీర్పు తర్వాత చూసాం. 2022 దాటిపోయే వరకు దాదాపుగా జూమ్ కాల్స్లోనే నడిచింది రాజకీయం. అలాంటిది ఈసారి జగన్ మాత్రం కొన్ని నెలల్లోనే ఊహించని రీతిలో పుంజుకోవటమే కాదు, విధాన పరంగా ప్రభుత్వాన్ని నిలదీయడం కనబడుతోంది. దానికి తగ్గట్టుగానే కేసులు, ఎదురుదాడి వ్యవస్థ వైపు నుంచి వస్తూ ఉన్నాయి. అది వేరే విషయం. అంటే ప్రతిపక్షం క్రియాశీలకం కావడం, యాక్టివేట్ కావటము, ఏడాది కాలంలోనే తిరిగి పుంజుకునే దశలోకి వచ్చేయడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ వార్నింగ్ బెల్ గా కనపడుతోంది. అందుకోసమే సీరియస్ గా చెప్తూ ఉన్నారు పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి. ఇక రెండోది, ప్రభుత్వం మీద, పనితీరు మీద, హామీల అమలు మీద జనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనేది ప్రభుత్వ సర్వేలోనే తెలియని వాస్తవం. స్వయంగా ఈ విషయాన్ని ఈనాడులోనే రాశారు. కీటాక్స్ లో దాని మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను. 50% మంది అసంతృప్తితో ఉన్నారు, కేవలం 26% మంది మాత్రమే ప్రభుత్వం బాగానే పనిచేస్తోంది అని చెప్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు అటు ఇటు ఉన్నారు అని లెక్క తేలింది. అందుకోసమని మనం ఇప్పుడే సమాధాన పరచబోతే గనక ఈ అసంతృప్తి చేయి దాటిపోతుంది అనే ఆందోళన చంద్రబాబులో ఖచ్చితంగా ఉంది. మూడోది, వచ్చే ఎన్నికలు అనేది చంద్రబాబు తన వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి, అలాగే టీడీపీ భవిష్యత్తుని కాపాడుకోవడానికి చాలా కీలకము అని భావిస్తూ ఉన్నారు. అందుకోసమే ఇప్పటి నుంచే వైకుంఠపాళి లాంటి డైలాగులు కొట్టడము, 4 ఏళ్ల అధికార కాలం ఉండగానే 2029 ఎన్నికల గురించి మాట్లాడడం అనేది ఈ మధ్యకాలంలో తరచుగా కనపడుతూ ఉంది. పైగా వారసత్వం విషయంలో మరో మాట కూడా చెప్పారు అని మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. వారసత్వాన్ని నేను సపోర్ట్ చేస్తా, కాకపోతే ఆ అవకాశాన్ని వాళ్లే నిలబెట్టుకోవాలి అని ఇండైరెక్ట్గా తన విధానాన్ని చంద్రబాబు ఎక్స్ప్రెస్ చేయడానికి దాదాపు అన్ని సమయాల్లోనూ ఈ మధ్యన ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఈ 3 రీజన్స్ను బట్టి చూస్తే ఏపీలో అఖండమైన మెజారిటీ ఉన్నా కానీ రాజకీయం టీడీపీకి, చంద్రబాబుకి అంత కేక్ వాక్ ఏమీ కాదు, పరిస్థితి కాషియస్గానే ఉంది అనే విషయాన్ని చంద్రబాబు ఏడాది హెచ్చరికలు చెప్తూ ఉన్నాయి. మీరేమంటారు? ఏపీలో ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు మాట్లాడుతున్న వైఖరి మీద మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్.